మీకు ముందే చెప్తున్నా, మీరు ఒకవేళ సెన్సిటివ్ అయితే ఈ వీడియో మీకోసం కాదు, స్కిప్ చేయండి. ఇక డార్క్ వెబ్ పార్ట్ 2 వీడియోకి స్వాగతం. పార్ట్ 1 లో డార్క్ వెబ్ అనేది డేంజరస్ కాదు, దీన్ని డేంజరస్ గా మార్చారు అని చెప్పాను కదా. ఎంత డేంజరస్ గా మార్చారో చెప్తా చూడండి. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ అంటే చిన్న పిల్లల్ని అబ్యూస్ చేసే ఫోటోస్ అండ్ వీడియోస్ అమ్ముతారు. ఇదేం రోగం అనుకోకండి, ఎందుకంటే ముందు ఇంకా చాలా ఉన్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల్ని అమ్మేయడం, మెయిన్లీ అమ్మాయిలు అని చిన్న పిల్లల్ని అమ్మేస్తారు. ఇంకా ఘోరం ఏంటి అంటే దీంట్లో హ్యూమన్ ఆర్గాన్స్, ఫేక్ వ్యాక్సిన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్ స్టేజ్ లో ఉన్న మెడిసిన్స్ అమ్ముతారు. వెపన్స్ అండ్ వెపన్ పార్ట్స్ అమ్ముతారు. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎంత కామనో ఈ డార్క్ వెబ్ లో ఇవంత కామన్. డ్రగ్స్ కూడా అమ్ముతారు. అండ్ దారుణం ఏంటి అంటే వీళ్ళు అమ్మే డ్రగ్స్ కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్ స్టేజ్ లోనే ఉంటాయి. కొన్నిటినైతే టెస్ట్ కూడా చేయరు. ఫైనాన్షియల్ క్రైమ్స్ అంటే ఏటీఎం స్కిమ్మింగ్ డేటా, వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆఖరికి ఫేక్ కరెన్సీ కూడా అమ్ముతారు. హ్యాకింగ్ సర్వీసెస్, దీంట్లో మనం హ్యాకర్స్ కి మనీ ఇచ్చి వేరే వాళ్ళ మొబైల్ అవుట్ సిస్టమ్ హ్యాక్ చేయించవచ్చు. కాంట్రాక్ట్ క్రైమ్స్ అంటే డబ్బులు తీసుకొని చంపడం లేదా భయపెట్టడం. ఇవి మాక్సిమం ఫేకే ఉంటాయి, బట్ కొన్ని మాత్రం నిజంగానే జరుగుతాయి. ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ కంటెంట్. ఫస్ట్ వీడియోలో నేను చెప్పింది దీని గురించి. వేరే వాళ్ళని టార్చర్ చేసే వీడియోస్ చూసి ఆనందించడం లాంటి ఫ్యాంటసీస్ ఉన్న వాళ్ళు ఈ వీడియోస్ కి లక్షల్లో మనీ పే చేసి చూస్తారు. దీంట్లో మర్డర్ వీడియోస్, టార్చర్ వీడియోస్, టెర్రరిస్ట్ వీడియోస్ లాంటివి ఉంటాయి. సరే, డార్క్ వెబ్ మనకు కనబడదు, యాక్సెస్ చేయలేము. మరి వీళ్ళందరూ ఎలా యాక్సెస్ చేస్తున్నారు అని మీకు డౌట్ వస్తే, ఇది క్రోమ్ లేదా సఫారీ లాంటి బ్రౌజర్స్ లో ఓపెన్ చేయలేము. టార్ లాంటి కొన్ని ప్రైవసీ ఫోకస్డ్ బ్రౌజర్స్ లోనే ఓపెన్ అవుతుంది. అయితే మీరు చాలా కష్టపడి డార్క్ వెబ్ లోకి ఎంటర్ అయినా కానీ మీకు ఏం కనబడదు. దీనికి సెపరేట్ లింక్స్ ఉంటాయి, వాటితో మాత్రమే మీరు ఆ డేటాని చూడగలరు. మరి ఇన్ని ఇల్లీగల్ పనులు చేస్తున్నా ఎవరు పట్టించుకోరా అంటే ఎందుకు పట్టించుకోరు? డార్క్ వెబ్ లో పోలీసులు కూడా ఉంటారు. బిగినర్స్ లేదా ఎప్పటి నుండో దీంట్లో బిజినెస్ చేసే వాళ్ళైనా మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. అలా పోలీసులు వాళ్ళ ఐడెంటిటీని తెలుసుకొని అరెస్ట్ చేస్తారు. సో మీలో ఎవరికైనా డార్క్ వెబ్ లో బిజినెస్ చేద్దామనే సైకో డ్రీమ్ ఉంటే దాన్ని డ్రీమ్ లాగే ఉండనివ్వండి.